హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయిరాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరికంటే ముందు మన వీడియోని మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. సో నేను మీకు ఈరోజు మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. వీడియో చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను మీ ముందుకు ఇలాంటి మంచి వీడియోస్ని అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో వీడియో ఎలా ఎడిట్ చేయాలో చెప్పబోయే ముందు ఒక 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. లైఫ్ చిన్నది బాసు నింపే హ్యాపీనెస్ ఎక్కడ నువ్వుంటే అక్కడ అద్భుతాలే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా ఇలా మీ ఫొటోస్ పెట్టుకొని చాలా సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. నేను మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే మనకు మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని విత్ మ్యూజిక్తో సహా మీరు చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫాలో అయ్యి విత్ మ్యూజిక్తో సహా ఈ వీడియోని అయితే చూసేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర KineMaster అప్లికేషన్ అయితే ఉండాలి. నేను KineMaster అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. KineMaster యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు 3 ఆస్పెక్ట్ రేషియోస్ అడుగుతుంది. ఇక్కడ మిడిల్లోది 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడుతున్న ఆల్ టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. సో ఇలా బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ కాలేదు కదా, ఇక్కడ కత్తెర సింబల్ పక్కన ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈక్వల్ టు బటన్ పైన క్లిక్ చేసి రైట్ టిక్ ఇచ్చేసి మనకు ఆ బ్యాక్గ్రౌండ్ ఎన్ని సెకండ్స్ వరకు వీడియో కావాలనుకుంటున్నామో అన్ని సెకండ్స్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా ఒక 30 సెకండ్స్ వరకు అయితే ఇచ్చాను. రైట్ టిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇలా ఫస్ట్కి వచ్చేసిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను ఎగ్జాంపుల్గా అల్లు అర్జున్ గారి ఫోటోని అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్ పైన క్లిక్ చేసి మాస్క్ ఎనేబుల్ చేసి కొద్దిగా ఇలా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత ఫెదర్ అనేది ఒక 10% ఇచ్చేసేయండి. సో ఇలా ఇచ్చేసి రైట్ టిక్ ఇచ్చేసేయండి. రైట్ టిక్ ఇచ్చేసి ఆ ఫోటోని ఇలా జూమ్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి. సో ఇక్కడ ఈ ఫోటో ప్లేస్లో మీ ఫోటో పెట్టుకొని ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఆల్ఫా ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ఫా ఒపాసిటీ లెవెల్ అనేది ఒక 50% ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా 50% ఇచ్చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసి అదే ఫోటోని వీడియో ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకోండి. మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఆ ఫోటోకి ఒక యానిమేషన్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంది కదా, ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి మీకు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే వైప్ రైట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఒక 1.5 సెకండ్స్ దగ్గర పెట్టుకొని రైట్ టిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ మీదే ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడికి. సో నేను ఇంకొక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో కూడా వీడియో ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసేయండి. రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. మనకి ఇంకొక ఫోటో అనేది యాడ్ అవుతుంది అన్నమాట. సో ఆ ఫోటోని పైన
ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇలా రొటేట్ అయితే చేసుకోండి. రొటేట్ చేసుకున్న ఫోటోని రొటేట్ చేసుకున్న ఫోటోని ఇలా కిందికి మనకు అడ్జస్ట్మెంట్ చేసుకొని సో ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని ఒపాసిటీ లెవెల్ అనేది తగ్గించండి. ఇక్కడ ఆల్ఫా ఆపోజిట్ పైన క్లిక్ చేసి సో దీన్ని కూడా ఒక 50% ఇచ్చేసేయండి. రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఈ ఫొటోస్కి యానిమేషన్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి మనకు స్లైడ్ టు రైట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేయండి. స్లైడ్ టు రైట్ పైన క్లిక్ చేసి సో రైట్కి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి అయితే ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో ఫొటోస్ ఇలా వచ్చేసాయి అన్నమాట. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. గెట్ మోర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నాది నెట్ ఆన్లైన్ లేదు కాబట్టి స్టోర్ ఓపెన్ అవ్వట్లేదు. సో మీరు స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మిస్టీరియస్ ఫాగ్ అనే ఒక యానిమేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూశారు కదా మిస్టీరియస్ ఫాగ్ అని, దానిపైన క్లిక్ చేసి 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఆ ఫాగ్ ఎఫెక్ట్ని ఇలా కిందికి డ్రాగ్ చేసి ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఆ ఫాగ్ ఎఫెక్ట్ కూడా వీడియో ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసి రైట్కి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్ని ప్రతి ఒక 5 సెకండ్స్ దగ్గర పెట్టుకోండి. 5 సెకండ్స్ దగ్గర పెట్టుకొని ఆ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కత్తెర్ సింబల్ పైన క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ ఉంది కదా స్ప్లిటెడ్ ప్లే హెడ్ అని, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ ఒక 5 సెకండ్స్ దగ్గర పెట్టుకోండి. సో మళ్ళీ కత్తెర్ సింబల్ పైన క్లిక్ చేసి స్ప్లిటెడ్ ప్లే హెడ్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఇలా మీ ఇష్టం, మీరు ఎంత ప్లేస్లో కావాలంటే అంత ప్లేస్లో అయితే ఇలా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు నెట్ ఆన్లో ఉంచి ఇక్కడ కింద గెట్ మోర్ పైన క్లిక్ చేయండి. గెట్ మోర్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా స్టోర్ ఓపెన్ అవుతుంది. స్టోర్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చాలా రకాల యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ యానిమేషన్ ఎఫెక్ట్స్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో నా నెట్ స్లో ఉంది కాబట్టి తొందరగా ఓపెన్ కావట్లేదు. సో ఇప్పుడు ఓపెన్ అయింది కదా, చూసారు కదా, ఇక్కడ మీకు చాలా రకాల యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా మెమరీస్ ఆన్ ఫిలిం అని చాలా రకాల యానిమేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరైతే అవి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ న్యూ బిగినింగ్ అని, సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యానిమేషన్ ఎఫెక్ట్ ఇక్కడ డౌన్లోడింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనకు. చూపిస్తాను ఒక్క నిమిషం. సో చూసారు కదా నాకు ఇన్స్టాల్డ్ అని ఉంది. ఇక్కడ మీకు అయితే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది. మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఇందులో యాడ్ అయిపోతుంది అన్నమాట ఆ ఎఫెక్ట్ అనేది. సో చూసారు కదా న్యూ బిగినింగ్ అని, ఇలా ఎఫెక్ట్స్ అనేది మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ వస్తాయి. నేను ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క యానిమేషన్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు సెకండ్ వన్ దానికి ఇంకొక యానిమేషన్ ఎఫెక్ట్ ఇస్తాను. మీకు నచ్చిన యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా ఇచ్చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. చూసారు కదా యానిమేషన్ ఎఫెక్ట్స్ అనేది ఇలా చాలా సూపర్గా అంటే సూపర్గా యాడ్ అయిపోతాయి అన్నమాట మనకు. సో ఇలా మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నేను మీకు ఒక లిరికల్ టెంప్లెట్ అనేది ఇస్తాను, అది కూడా కింద డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఆ లిరికల్ టెంప్లెట్ని ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ లిరికల్ టెంప్లెట్కి ఒక వాటర్ మార్క్ అయితే ఉంటుంది. ఆ వాటర్ మార్క్ రిమూవ్ అయ్యేటట్టు మీరు క్రాపింగ్ అయితే చేసుకోండి.
ఇలా కిందికి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్ పైన క్లిక్ చేసి ఇలా ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయ్యేటట్టు ఇలా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే లిరికల్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే లిరికల్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కొద్దిగా జూమ్ చేసుకొని ఇలా కిందికి సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత రైట్కి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో ఇలా చాలా సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఒక వైట్ బార్డర్ అనేది ఇస్తాను, అది కూడా డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న వైట్ బార్డర్ని మీరు ఇక్కడికి యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ వైట్ బార్డర్ అనేది ఒక 5 సెకండ్స్ దగ్గర పెట్టుకోండి. ఒక 4 సెకండ్స్ దగ్గర పెట్టుకొని ఇక్కడ కత్తెర సింబల్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లేయర్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. రైట్కి ఇచ్చేసిన తర్వాత ఆ వైట్ బార్డర్ని ఇలా క్లిక్ చేసి పట్టుకొని వీడియో స్టార్టింగ్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి మళ్ళీ అదే వైట్ బార్డర్ని సెలెక్ట్ చేసుకొని ఆ వైట్ బార్డర్కున్న ఆడియోని అయితే మ్యూట్లో పెట్టి రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ వైట్ బార్డర్ని సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా మనకు ఆ ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకొని మీరైతే కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మళ్ళీ బ్లెండింగ్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఒకసారి ఇప్పుడైతే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా చాలా సూపర్గా అంటే సూపర్గా వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇంతవరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ కావాలి ఫ్రెండ్స్. సేవ్ కావాలంటే ఇక్కడ పైన యారో సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ 720 పిక్సెల్ పెట్టుకోండి రిజల్యూషన్. ఫ్రేమ్ రేట్ అనేది 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని కింద ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ వీడియో ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే వీడియో అనేది డైరెక్ట్గా గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.